ఇంట్లో నాకు సపోర్ట్గా ఉన్నది సీత మాత్రమే. ఈ ఇంట్లో నేను ఉండగలుగుతున్నానంటే సీత వల్లనే. అలాంటి సీతకు నాకు గొడవలొస్తున్నాయి. ఇది దేనికి దారి తీస్తుందో తెలియడం లేదు. ఒకసారి అన్నయ్య వదినలతో మాట్లాడితే బాగుంటుంది. లలితా, ఆ ఫోన్ అలా తీసుకురా. ఏమండి, సుమతి ఫోన్ చేస్తోంది. హలో సుమతి, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానంటే ఉన్నానొదినా. అదేంటమ్మా అలా అంటున్నావు? ఏమైంది? ఏం లేదన్నయ్య, ఊరికే మీతో మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. నీ గొంతులో మాకేదో బాధ వినిపిస్తోంది సుమతి. మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? అలాంటిదేం లేదొదినా. నేనీ ఇంట్లో ఉంటున్నాను అన్న మాటే కాని ఎందుకుంటున్నానో, ఎన్నాళ్ళుండాలో తెలియడం లేదు. ఎందుకలా మాట్లాడుతున్నావు సుమతి? అది నీ ఇల్లు. మళ్ళీ నీ జీవితం నీకు తిరిగొచ్చింది. నీకు బావుకి పెళ్లి కూడా అయింది. ఇంకేంటమ్మా ప్రాబ్లం? నేను మళ్ళీ ఆయనకి భార్యనైతే అయ్యాను కాని రామ్ ప్రీతిలకు అమ్మను కాలేకపోతున్నానన్నయ్య. వాళ్లతో అమ్మ అని పిలిపించుకోలేకపోతున్నాను. ఆ పిలుపు వినకుండానే చనిపోతానేమో అనిపిస్తోంది. అలా మాట్లాడుకు సుమతి. నువ్వు ఎక్కడున్నావో, ఎక్కడ తిరిగావో గుర్తుందా?